పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం. రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకై రామగుండం కార్పొరేషన్ డివిజన్ పర్యటనలో భాగంగా 1వ డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దశ దిశ చెప్పడం జరిగింది. 1వ డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1వ వార్డుకి సంబంధించిన ముఖ్యమైన నాయకుల సమావేశం నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి పట్టణాధ్యక్షులు గురుపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రాయరండి మాజీ సర్పంచ్ కృష్ణ గారు, అదేవిధంగా కార్యక్రమంలో హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ముఖ్యమైన వందనాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 ఏళ్ల పాటు మన గౌరవ మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో 10 ఏళ్ల పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు నడిచాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు కొంచెం నిరాశ కలిగించినా కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలకు అమలు కానటువంటి హామీలన్నింటినీ కూడా ఇచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా పరిపాలన నడుస్తుంటే తప్పుడు ప్రచారాలు చేసి ఇలా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి సందర్భంగా 5 నెలల్లో రైతులు అరిగోసపడతా ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు కేసీఆర్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా మేమే ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. చేసిందేమీ లేదు కానీ చెప్పుకోవడం అనేది కొంచెము ఎక్కువగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పరిపాలన నడుస్తూ ఉన్నది. ఈ సందర్భంలో మనకు ఒక పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉన్నటువంటి అభ్యర్థులను మనం ఒక్కసారి చూసినట్టయితే బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించి ఎవరు కూడా ప్రజాక్షేత్రంలో పనిచేసినటువంటి వాళ్ళు కాదు, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం కూడా కాదు. ఇంతకుముందు ప్రజలకు జవాబుదారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాదు, ఏ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా కాదు. అందుకే ప్రజలందరూ కూడా ఇలా ఏ గ్రామం పోయినా ఎక్కడికి పోయినా కూడా మాకు ఈసారి బీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం, ఎంపీగా కొప్పులీశ్వరన్న గారిని గెలిపించుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలోనే మన ముఖ్యమైన నాయకుల కార్యకర్తలతోని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు డివిజన్ల వారీగా గ్రామాల వారీగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, రామగుండం కార్పొరేషన్ కోఆర్డినేటర్ నారాయణ దాస్, మారుతి, రాయదండి మాజీ సర్పంచ్ ధర్మాజీ, కృష్ణ, పట్టణ నాయకులు శివరాత్రి గంగాధర్, మాడిశెట్టి రవి, ఎండి అసరుద్దీన్, ఆసాది వేణుగోపాల్, డివిజన్ నాయకులు నర్సింగ్, పల్లికొండ నరేష్, దాముక శ్రీనివాస్, దాముక అనిల్, కుమారి మొండిబాబు, కొమరయ్య, గన్న పద్మయ్య, వెలుపులాంచి, మేడి సురేష్, గుణాల గంగాధర్, గణేష్, వినోద్, రవి, భీమరాజ్, సలాద్దీన్ తదితరులు పాల్గొన్నారు.